బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగడం లేదు. షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఎమ్మెల్యేలు. ఇవాళ కాంగ్రెస్ లో చేరబోతున్నారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇక కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా ఇప్పటికే కన్ఫర్మ్ కూడా చేశారు ప్రకాష్ గౌడ్. తిరుపతి నుంచి ఆయన నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు రాత్రి 7 గంటలకి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు ప్రకాష్ గౌడ్. ఇక ప్రకాష్ గౌడ్ తో పాటుగా కాంగ్రెస్ లో చేరబోతున్నారు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు. రేపు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయని గాంధీ భవన్ కొన్ని లీక్లు ఇస్తోంది. మరో 5 ఎమ్మెల్యేలు ప్రస్తుతం లైన్ లో ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ లో చేరడం లేదని చెప్తున్న సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వివేకానంద్ గౌడ్ ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు అరకపూడి గాంధీ, కృష్ణారావు. మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. రాకేష్, ఇంకా ఎన్ని షాక్ల మీద షాక్లు తినాల్సి వస్తుంది బీఆర్ఎస్? ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు. గ్రేటర్లో దానం నాగేందర్ మినహా మిగతా వాళ్ళంతా కూడా ప్రస్తుతానికి బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు. గ్రేటర్ పైన గురిపెట్టింది కాంగ్రెస్ అంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ నేతలు కూడా సంప్రదింపులు జరుపుతున్నారంటూ ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా నిన్న ఫోన్ మాట్లాడినప్పుడు 2-3 ఎమ్మెల్యేలు చెప్పారు, గ్రేటర్ నుంచి మీరు రండి, మంచి అవకాశాలు ఇస్తామంటూ కాంగ్రెస్ పిలుస్తుంది, కానీ మేము వెళ్ళట్లేదు అంటూ ఉన్న 2-3 చెప్పారు. ఏదైతే ప్రచారం జరుగుతుందో ఈరోజు ప్రకాష్ గౌడ్ చేరుతున్నట్టుగా ఆయనే కన్ఫర్మ్ చేశారు. నేను చేరుతున్నాను కాంగ్రెస్లో, సీఎం నివాసానికి వెళ్తాను, నాతో పాటు నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా కొంతమంది నేతలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు వీళ్ళందరితో వెళ్ళి నేను జాయిన్ అవుతున్నాను అంటున్నారు. ఇదే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డిని మొదటిసారిగా కలిసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా ఈయనే. వెళ్ళి అప్పుడు ఒక పుష్పగుచ్చం ఇచ్చి ఆయనతో కలిసి మాట్లాడారు. కానీ పార్టీలో చేరట్లేదు, కేవలం ముఖ్యమంత్రిగా ఆయనకు నియోజకవర్గ సమస్యలు చెప్పడానికి మాత్రమే వెళ్ళారని చెప్పారు. ఇప్పుడు ప్రచారం జరుగుతున్న మరొక 5 అంటే ఒక 6 అనే ఒక లక్కీ నెంబర్ లాగా కాంగ్రెస్ చేస్తూ ఉంది. ఎమ్మెల్సీలను కూడా 6 ఒకేసారి జాయిన్ చేసుకుంది, ఎమ్మెల్యేలను కూడా 6 ఒకేసారి జాయిన్ చేసుకుంది. కాబట్టి ఇప్పుడు కూడా 6 ప్రకాష్ గౌడ్తో పాటు మరో 5 అంటూ పేర్లు వినిపిస్తున్నాయి. దాంట్లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, అదేవిధంగా సుధీర్ రెడ్డి, గాంధీ, అరకపూడి గాంధీ, కృష్ణారావు, ఇలా 5 పేర్లు వినిపిస్తున్నాయి. ఉప్పల్ ఎమ్మెల్యే బిఎల్ఆర్ పేరు కూడా వినిపిస్తుంది. కానీ వీళ్ళతో మాట్లాడినప్పుడు వివేకానంద్ గౌడ్ కానీ, బిఎల్ఆర్ కానీ, సుధీర్ రెడ్డి కానీ మేము పార్టీ మారట్లేదు, ఖచ్చితంగా బీఆర్ఎస్లోనే కొనసాగుతామంటూ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. కానీ ఇంకొక 2 మాత్రం అందుబాటులో లేరు. దాంతో పాటుగా మొదటి నుంచి కూడా ఎవరైతే మేము పార్టీలు మారడం లేదు అని చెప్తున్నారో వీళ్ళు అధికారిక బీఆర్ఎస్ కి సంబంధించి ఏదైనా ఒక అఫీషియల్ మీటింగ్స్ పెట్టినా, ఈవెన్ మొన్న కౌన్సిల్ కి కూడా సబితా ఇంద్రారెడ్డి వెళ్ళకపోవడం మనం చూసాం జిహెచ్ఎంసీ మీటింగ్ కి సంబంధించి. మరి ఈ అధికారిక కార్యక్రమాల్లో వాళ్ళు ఎందుకు పాల్గొనలేదు? పార్టీ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, మీరు తప్పకుండా వెళ్ళాలని చెప్పినా కూడా కార్యక్రమాల్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయకపోవడాన్ని ఎలా చూడాలి? అధికారిక కార్యక్రమాలే కాదు, పార్టీ కార్యక్రమాలు కూడా. అరకపూడి గాంధీ, కృష్ణారావు కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దాంతోపాటు తెలంగాణ భవన్లో జరిగిన మొన్న జిహెచ్ఎంసీ ప్రిపరేటరీ మీటింగ్లో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కౌన్సిల్లో ఏం చేయాలి, ఎలా పోరాటం చేయాలనే విషయంలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు తలసాని నాయకత్వంలో. ఆ మీటింగ్కి 2 కూడా అటెండ్ అవ్వలేదు. అటెండ్ కాకపోగా వ్యాలిడ్ రీజన్ కూడా ఏం పార్టీకి వాళ్ళు చెప్పలేదు, ఎందుకు అటెండ్ అవ్వట్లేదు ఏంటనే వ్యాలిడ్ రీజన్ కూడా చెప్పలేదు. ఇక చూసుకుంటే ఈ 2 కూడా గతంలో రేవంత్ రెడ్డితో పాటు టీడీపీలో పనిచేశారు. టీడీపీలోనే 2014 టీడీపీ నుంచే వాళ్ళు గెలుపొందారు. మొన్న చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కలిశారు. ప్రకాష్ గౌడ్ 2 ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడును కూడా కలిశారు. సో మొత్తంగా వీళ్ళ చేరిక దాదాపుగా కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. వీళ్ళు కాంగ్రెస్లో చేరడం ఖాయమనే పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. గ్రేటర్ను టార్గెట్ చేశారు. గ్రేటర్లో మొత్తం సీట్లు కూడా బీఆర్ఎస్ గెలుచుకుంది కాబట్టి గ్రేటర్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో గ్రేటర్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇంకా డిసెంబర్ తర్వాత గ్రేటర్ చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఉన్నాయి. వాటిని టార్గెట్ చేసే కాంగ్రెస్ గ్రేటర్ ఎమ్మెల్యేలను ఒకేసారి తీసుకోవాలని ప్రయత్నిస్తుందని చెప్తున్నారు. సో 6 ఎమ్మెల్యేల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ప్రకాష్ గౌడ్ కన్ఫర్మ్ చేశారు. ఇంకా 5 ఎమ్మెల్యేల్లో 3 ప్రస్తుతానికి ఫోన్లో అయితే మేము చేరట్లేదు అని చెప్తున్నారు. మాకు కాంగ్రెస్ నుంచి రాయబారాలు వచ్చాయి కానీ మేము చేరట్లేదు అని చెప్తున్నారు. ఇంకో ఇద్దరు పైన కృష్ణారావు, అదేవిధంగా గాంధీ పైన కొన్ని అనుమానాలు ఉన్నాయి. పార్టీలో కూడా ఆ విషయం పైన చర్చ జరుగుతుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.